అయ్ మామ జనరల్‌గా 'కొరటాల శివ' సినిమా అంటే దానికి ముందు రిలీజ్ చేసే ట్రైలర్‌లో కథ చెప్పేస్తాడు. అండ్ ఆ ట్రైలర్ కట్ చూస్తే సినిమా చూడాలని చాలా క్యూరియాసిటీ బిల్డప్ అవుద్ది. బట్ 'దేవర' ట్రైలర్‌లో నాకది మిస్ అయినట్టు అనిపిస్తుంది. టీమ్ ఏమైనా కావాలని ఎక్స్‌పెక్టేషన్స్ లోగా ఉంచడానికి కట్ చేసారా? లేకపోతే సినిమాయే అలా ఉండొచ్చంటావా? నీ అభిప్రాయం ఏంటి మామ? మరి మామ నువ్వు కొరటాల సినిమా ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఒక్క ఆచార్య తప్పితే మిగతా సినిమాలన్నీ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. నీకు ఆ సినిమా ట్రైలర్ కట్స్ కూడా నువ్వు చెప్పినట్టు కరెక్ట్. మంచి ట్రైలర్ కట్, ఆ ట్రైలర్ కట్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమా చూడాలని క్యూరియాసిటీని అయితే ఖచ్చితంగా బాగా పెంచుతాయి. బట్ కొరటాలను కూడా తక్కువ అంచనా వేయలేం. ఎందుకనంటే దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అన్నట్టు కొరటాల శివ ఆచార్య అనే సినిమాతో చాలా గట్టి దెబ్బతిని ఉన్నాడు. సో అతనికి ఇది ఒక మంచి కంబ్యాక్ ఇవ్వగలిగే ఫిల్మ్. దట్టు ఎన్టీఆర్ లాంటి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ని పెట్టుకున్నాడు కాబట్టి ఒక మంచి కథ రాసుకుని ఉంటాడు. ఆ కథని బాగా చూపించడంలో కొరటాల శివ ఏమాత్రం ఫెయిల్ అవ్వడం అయితే నాకు అనిపిస్తుంది. ఇంకో రీజన్ ఏంటి అని అంటే 2018 తర్వాత ఎన్టీఆర్కి సోలో సినిమా పడలేదు. అంటే 6 years అయింది ఇప్పటికీ. మధ్యలో RRR పడి ఉండొచ్చు కానీ అది సోలో హిట్ లెక్కరికి రాదు. అదొక మల్టీ స్టార్ ఎంత కాదనుకున్నా. ఈ రీజన్ తో పాటు ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత రాజమౌళి హీరోకి హిట్ ఉండదు అని ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనాదిగా వస్తున్న ఆచారం అయిపోయింది. సో ఈ సినిమాతో ఎన్టీఆర్ ఆ స్ట్రీక్ ని బ్రేక్ చేస్తాడా? తన లెగసీ ఏదైతే టెంపర్ సినిమా నుంచి కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాడో హిట్ స్ట్రీక్ ని అది కంటిన్యూ చేసుకుంటాడా? లేదా రాజమౌళి ఇంపాక్ట్ ఈ సినిమా మీద కూడా ఉంటుందా? కొరటాల దాన్ని అధిగమిస్తాడా లేదా? చాలా క్వశ్చన్స్ అయితే ఈ సినిమా మీద అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటి అని అంటే ట్రైలర్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది కానీ ఇప్పటికే సినిమా బుకింగ్స్ అన్న ఓపెన్ చేశారు. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలి అని అంటే వితౌట్ ట్రైలర్ బుకింగ్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. మైండ్ బ్లాక్. అసలు ఓవర్సీస్ బుకింగ్స్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి. ఆ పొటెన్షియల్ ఏదైతే స్టార్ పవర్ ఉంది, కొరటాల పవర్ ఇంకా తగ్గలేదు, ఎన్టీఆర్ స్టార్ పవర్ అయితే చాలా గట్టిది అని చెప్పుకోవడానికి ఇది నిదర్శనం అనే చెప్పొచ్చు. మంచి ఇనిషియేటివ్ అయితే ఉంది బుకింగ్స్ పరంగా. సెప్టెంబర్ 27 సినిమా రిలీజు. ఈవేళ 10వ తారీఖు. ఇంకొక 17 రోజులు ఆగితే బొమ్మ ఆన్ స్క్రీన్ పడిపోద్ది. ఖచ్చితంగా నా గట్ ఫీలింగ్ ఏంటి అని అంటే కొరటాల మంచి కంబ్యాక్ అయితే ఇస్తాడు. ఎన్టీఆర్ తన స్ట్రీక్ అయితే కంటిన్యూ చేస్తాడు. ఖచ్చితంగా కొరటాల కంబ్యాక్ చేయాలని కోరుకుంటూ అండ్ ఈ ఛానల్లో మనం కొరటాల మీద ఒక వీడియో చేసాం, రథసారథులు అని చెప్పి ఒక సిరీస్ లో కొరటాల వీడియో ఉంటది. ఆ వీడియో ఐ కార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో ఉంటది. ఆ వీడియో చూడండి. అండ్ దేవరా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టీమ్ దేవరా పార్ట్ 1.